బొప్పాపూర్ గ్రామంలో బండమీది సాయిలు మృతి చెందిన విషయం తెలిసిందే. బండమీది సాయిలు అంత్యక్రియలకు కులస్తులు ఎవరూ రాకపోవడంతో అతని భార్య పోచవ్వ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. గత 3 రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో బండమీది సాయిలు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బండమీది పోచవ్వ తమ కులస్తులపై చనిపోయిన భర్త అంత్యక్రియలకు రాలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై భూంపల్లి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంపై బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు పెట్టిన కేసు తప్పుడు కేసని, గ్రామంలో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదని పత్రికాముఖంగా తెలిపారు. గతంలో వారి మధ్య తగాదాలు ఉన్న మానవ దృక్పథంతో సాయిలు మరణించిన విషయం తెలుసుకొని కులం మొత్తం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లగా మృతుని భార్య అతని తమ్ముడు వారిపై దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కులం మొత్తం వారి మాటలు పట్టించుకోకుండా అంత్యక్రియలు అయ్యేంత వరకు దగ్గరుండి నిర్వహించారు. కానీ వారి మనసులు ఏమో పెట్టుకొని వీరిపై కేసు పెట్టడం సమంజసం కాదని గ్రామస్తులు తెలిపారు. మాది బొప్పాపూర్ గ్రామం. నా పేరు దుబ్బరాజం. ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడిని. మేము బండమీది సాయిలు చనిపోయిన రోజు మేము పోయిన వాడికి డప్పులు కొడదామని కొద్దిగా ఫస్ట్ గొడవ అయింది. కొద్దిగా తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పిన తర్వాత పోయినాము. మేము పోయిన తర్వాత ఇక్కడ దెంగేరి ఎందుకు వచ్చారు పెళ్ళాలు అవ్వలు అని బూతులు బాగా మాట్లాడారు. అందు గురించి మాకు జర అదే అనిపించింది. అయినా పోయినాం, ఆందానికి దగ్గరదానికి పోయినా కానీ దెంగేరి కానీ వాళ్ళు వీళ్ళు బాగా మరణి మళ్ళీ కొడుకులు అనే వాళ్ళు బాగా మాటలు మాట్లాడారు. దాని గురించి అని కొద్దిగా 6గురి మీద కేసు పెట్టిరు. మళ్ళా మంచిగానే వండుకుంటూనే ఇట్లా మమ్మల్ని అజ్జెత్తురు. ఏదో ఈ విషయంపై ఏదన్నా చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. మా ఊరు బొప్పాపురం. నా పేరు ప్రసాద్. వీటికి పోలీసులు వచ్చారు. గొడవలు అయితే సారు ఇవ్వమంటే పోయినాము. అక్కడికి ఆడ నిలబడ చేయాలంటే పోయినాము. పోతే ఆడ దప్పులు చెల్లాపురపలు దప్పులు పట్టుకు వచ్చారు. అయితే వాళ్ళకి మాకు గొడవలు అయితే మళ్ళీ మేము వాళ్ళు అడిగారు మీరు అత్తారంటే అత్తమని చెప్పినాము. మళ్ళీ వచ్చి దొబ్బేయరని చెప్పిండు. అయినా ఉడకపోయినాం. మళ్ళీ వాళ్ళతో ఉన్నాం. చాలా మంది ఉన్నారు అక్కడ. బొప్పాపురం పొలం మీద 6 కేసు అయింది. కాకపోతే బొప్పాపురంలో విలేజ్లో మొత్తం ఒకళ్ళు అడిగినా అనుకొని తెలుసుకొని చర్య తీసుకోమని చెప్తుంది. బొప్పాపూర్ పరస శ్రీనివాస్. ఎస్సీల గొడవ జరిగినందున ఈ 50 మంది కులాస్తులో ఏమీ తప్పు లేదని నేను గుర్తిస్తాను. ఏం కాకుండా ప్రతి విలేజ్ ప్రతి కులము ఏ కులం పిలిచినా బారి చెప్పేదనుకున్నాము. ఈ 50 మంది పెళ్ళిళ్ళు చేసుకున్న బండమీది సాయిలు చనిపోయిన వారి కుటుంబం మొత్తానికి వాళ్ళ ఇంటికి అడుగు పెట్టలేదు, ఆకిలి దొక్కలేదు, పందిరేయలేదు, కనీసం చూస్తానికి కనవ్వలేదు. మళ్ళీ పోనీ నిందలన్నీ వాళ్ళ మీద మోపి అపరితం వెండి వాళ్ళ గర్భిగాళ్ళు అచ్చుకట్టుకున్న నాటును పీకేసి వేరే క్లాసులు చెప్పినా నాటు వేయమన్నా వేయక అది ఇష్టం ఉన్న రాజకీయం చేసి ఒక సర్పంచ్ 5 ఏళ్ళు చేసినా కానీ రామస్వామి అంటే ఆయన 2 ఏళ్ళు పక్క పెట్టిండు. ఆయననే సర్పంచ్ ఉండి మళ్ళీ ఇప్పుడు ఏం నీతులు చెప్తున్నాడంటే ఆయన పక్క పెట్టిండ్రు రామస్వామిని చెప్తుండ్రు. ఆయన మంచిగా సర్పంచ్ చేసినప్పుడు ఆయన పిలిపించి ఆయనను సరైన రీతి తీసుకొని కులంలో కలపచ్చు కదా. ఏం చేసిండో నేను అడుగుతున్నాను. అది అంతా కులం బహిష్కరించడం కరెక్ట్ కాదు. మా కులం మొత్తం ఊళ్ళో ఏ కులమైనా చెప్పగలుగుతున్నాం. కరెక్ట్ న్యాయం చేయవలసింది ఒప్పుకుంటున్నాం. పేరు అడిగే కృష్ణ. మాది బొప్పాపూర్. మా గ్రామంలో జరుగుతున్న దళితుల ఇష్యూ మీ అందరికీ తెలిసే విషయమే. ఇందులో వాస్తవం ఏంటంటే వాస్తవానికి దళితులల్లా గవల పెంటే అనేటైనకు వీళ్ళందరూ దళిత కుటుంబాలందరూ కలిసి ఒక 2 ఎకరాల జాగా చూపించారు. ఆ జాగాలో ఇది నాది అని చెప్పేసి మా మాజీ సర్పంచ్ మల్లయ్య గారు నాటేసిన తర్వాత 15 రోజులకు ఆ నారు వీకేయడం జరిగింది. ఆ నారు వీకేస్తే మేము గ్రామస్తులం అందరం కలిసి ఇది పీకేయడం కరెక్ట్ కాదు, మనం అన్నం తినే పల్లెంలో మన్ను పోసుకున్నట్టు కరెక్ట్ కాదు, మీరు ఫస్ట్ నాటేయండి అని చెప్పేసినాం. ఇంతలోనే సాయిలు అని వాళ్ళ తమ్ముడే మల్లయ్య వాళ్ళ తమ్ముడు సాయిలు అనేది చనిపోయిన తర్వాత కూడా కులస్తులు అందరూ కలిసి అక్కడ పోతే వాళ్ళ కొడుకులు రండి కార్యం వెళ్ళదిద్దాము, ఆ విధంగా పంచాయతీ ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడిన తర్వాత నా ఇంటికి ఎవడు వచ్చేది లేదు, వాడు ఎవడు కూడా నా ఇంటికి అడుగుపెట్టద్దని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో తిట్టినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మనసు ఉంది. మేము తిట్టినా కానీ మనం పిలిస్తే మేము పోతాం కానీ పిలవని మేము పెట్టబోతామనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళను కుల బహిష్కరణ చేసిరు అనేది 100% తప్పు. కుల బహిష్కరణ చేయలేదు.
ఇలా తమ్ముడిని అడ్డు పెట్టుకొని శివరాజకీయాలు చేస్తూ గవ్వల రామస్వామిని కుల బహిష్కరణ చేసిరని చెప్పేసి అంటున్నావు 2 సంవత్సరాల క్రితం. గవ్వల రామస్వామి 2 సంవత్సరాల క్రితము కుల బహిష్కరణ చేసినప్పుడు ఈ గ్రామ పెద్దగా, మీ కులానికే కాదు ఈ గ్రామకు పెద్దగా ఒక సర్పంచ్గా మీరే ఉన్నారు కదా, సమస్య పరిష్కారం ఎందుకు చేయలే? అప్పుడు రామస్వామిని పక్కకు పెట్టద్దని చెప్పేసి నీ కులాన్ని ఎందుకు అడగలేదు? అంటే నీ అవసరాన్ని బట్టి, నీ అవకాశాన్ని బట్టి అవకాశవాదిగా మారుతావు తప్ప ఇవాళ నువ్వు ఈ గ్రామాన్ని నీ కులం అడ్డు పెట్టుకొని మా తమ్ముడికి రాలేదని చెప్పేసి నీ అహంకారంతో ఇలా గ్రామానికి చెడ్డు పేరు తేవాలని చెప్పేసి నువ్వు ఈ యొక్క నాటకం ఆడుతున్నావు. ఇవాళ మేమే కాదు ప్రజా కోర్టు పెట్టి ఏ కులం కాదు గ్రామస్తుల మందం ఏకమై చెప్పుదామంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి కుల బహిష్కరణ చేసినది అవాస్తవం. కుల బహిష్కరణ చేయలేదు. ఓన్లీ శివరాజకీయాలు చేయడం కోసము నీ స్వార్థపూరితమైన నీ జాగా వరివికేసినావు. తినే అన్నంలో మనం మన్ను పోసుకున్నట్టు నువ్వు వరివికేసినావు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నీ కులస్తులు నిలదీసి తప్ప మేము రామనలేదు. నువ్వు ఎన్ని తిట్టినా నీ శవం వెనకాల నీ సందమయ్యేంత వరకు కూడా, దహన సంస్కారం అయ్యేంత వరకు కూడా నీ వెనుకనే వచ్చిన వాళ్ళు రాలేదని కాదు. ఏదంటే వాస్తవాలు తెలుసుకొని నువ్వు ఒక పెద్ద మనిషివి అన్ని అబద్ధాలాడి వార్త ఏం చేస్తారు, ఏం చెప్తే వాళ్ళు రాస్తారు. అది కాదు జరిగిన వాస్తవం చెప్పేందుకు ప్రజా కోర్టులో ఎప్పుడో నేను మీ కుల తరపున కాదు, నేను ఈ ఊరు తరపున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక 5 సంవత్సరాలు పెద్ద మనిషి చేసి సర్పంచ్ చేసి కాబట్టి మీరు వాస్తవాలు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, ఇటువంటి విషయాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకొని ఊరుకు మంచి పేరు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాది బొప్పాపూరు శ్రీనివాస్ గౌడు. మరి ఈ యొక్క వీళ్ళ దళితుల మీద కుల బహిష్కరణ పెట్టిన విషయము ఊరు గ్రామానికి అందరికీ కలత చెందింది. ఎందుకంటే వాళ్ళు బహిష్కరణ చేసేంత మేధావులు కాదు. వాళ్ళు ఏదో పూట కడుపు కైకిలు చేసుకొని బతికే వాళ్ళు. అలాంటి వాళ్ళను ఈయన అతి మేధావితోని వీళ్ళని ఎట్లా ఇరికించాలి, ఏ రకంగా ఇరికించాలి అనే విద్వేషంతో దురుద్దేశంతో వాళ్ళను మా మీద ఒక శవంతో రాజకీయం ఎలా చేస్తారో శవం ఆడడం పెట్టుకొని నాకు కుల బహిష్కరణ చేసినని చెప్పడం ఇది చాలా దారుణం. అయితే లైవ్లో కూడా నేను కూడా ఉన్నాను. ఆయనే పెద్ద మనిషి వాళ్ళ కొడుకులు పిలిచిరట, వాళ్ళ కుల పెద్ద మనిషి పిలిస్తే సరే చెప్తాం ఏ విషయం అన్నారో మనకేం తెలియదు. సరే మీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నోళ్ళు, నువ్వు ఒక హోదాలో ఉన్నావు, సర్పంచ్ హోదాలో ఉన్నావు, నువ్వు ఒక మాట ఫోన్ చేసి 2-3 పెద్ద మనుషులు ఫోన్ చేసి పిలిపించుకోర్రి, ఏదైనా జరిగే వ్యక్తి తర్వాత మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం జరిపి అని చెప్పుడు కూడా నేను కూడా అన్నా. అంటే ఇతడు కులాలను బతిలాడుకుంటా దండం పెట్టుకొని నేను చేసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా తప్ప నేను ఆ కులపులను పిలువను, నేను వాళ్ళ దగ్గర అడగను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుని అని చెప్పి ఈ విధంగా మా ముందనే మాట్లాడాడు. కానీ ఇక మాకు కూడా ఇక అలాంటప్పుడు నువ్వు అంత వ్యక్తిగతంగా విషయాలున్నప్పుడు మనం ఎందుకంటే వాళ్ళ విషయాల్లో కులం ఉంచట వాళ్ళ సంబంధం అని. కానీ ఇది మాత్రము ఇది కరెక్ట్ అయినది. కుల బహిష్కరణ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు. వాళ్ళు పోయిన దుర్భాషలాడ ఆడిరు, వాళ్ళు నోటికి వచ్చిన తిట్టిరు. కాబట్టి ఎవరికైనా మానవత్వము స్వేచ్ఛ ఉంటుంది. ఒక మాట తిడితే ఎవరైనా పోగలుగుతామా? ఒక బండి పోయిన తిట్టినట్టు వాళ్ళ ఇంటికి మనం పోగలుగుతామా? కాబట్టి దానికి ఒక తప్పు క్షమాపణ కోరుకొని పిలిపించుకుంటున్నామో దానికి ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటప్పుడు నేను బరాబరే ఉంటా, వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటున్నప్పుడు ఎవరికైనా పంతమైన ఎవరికైనా ఉంటుంది. కానీ కుల బహిష్కరణ అనేది వారు చేయలే, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళే కుల బహిష్కరణ వాళ్ళు చేసారు తప్ప వీళ్ళు ఏం చేయలేరని నాకైతే తెలిసిన మటుకు నేను చెప్పగలుగుతున్నాను. ఇది వాళ్ళది ఎలాంటి తప్పు లేదు. ఇలా ఇంకా నాయనే కాదు, ఊర్లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు తప్ప మాకేమో మల్లె పగ కాదు, మాకు ఇలా ప్రేమ కాదు. ఎవరైనా ఒకటే, ఎస్సీలు అందరూ ఒకటే. ఆయనే ఒక రాజ్యాంగ ప్రకారం నేను అంబేద్కర్ని న్యాయం పాడుకుంటాడు, పాట చేస్తాడు. ఇలా దళితునికి నువ్వు చక్కగా ఒక మేలు చేసినవి కాదు. నువ్వు దళిత పాటలు పాడుకుంటా, దళితుని అంబేద్కర్ని రాజ్యాంగాన్ని చెప్పుకుంటా పోతుంటే ఎవరికి పువ్వులు పెడుతున్నావు అర్థమైతే లేదు. నీ కులాలనే నువ్వు చక్కగా దిద్దుకోలేవు, ఇంకా వేరే టోళ్ళను వేరే కులస్తులను ఈ బామలను తిట్టుకుంటా పోతున్నావు. అది కరెక్ట్ కాదు. నీ వ్యవస్థ వరకు నువ్వు కట్టి నడిపించుకొని నువ్వు నీ కులంలో కట్టి ఉండి అందరు సర్దిపేటంగా ఉండాలని చెప్తున్నాను. బొప్పాపూర్ గ్రామం. నా పేరు రాజేందర్, నేను మాజీ ఉప సర్పంచ్ని. అయితే ఇటీవల కాలంలో మా ఎస్సీ సోదరుల్లో కొంతమందికి జాగలేదనే విషయంలో ఇద్దరికి ఎస్సీ అప్పుడు ఇందిరమ్మ జాగల కింద జాగలు ఇవ్వడం జరిగింది. ఆ జాగల కింద ఇద్దరికి 2 ఎకరాల చిల్లర జాగున్న వాళ్ళు కేవలం అర్ధ ఎకరంలా కాసు చేస్తుండటంతో ఈ దళిత సోదరు అంతా కులం అంతా కలిసికట్టుగా కలిసి వీళ్ళకు పక్కకు జాగ ఉంటే అందరూ అనుకొని జాగ చూపెట్టడం జరిగింది. ఈ జాగాలో మన మాజీ సర్పంచ్ మల్లయ్య గారిది జాగా ఉందట. అలా 4 గుంటలు ఉందని ఆయన జాగా ఉందని చెప్పి అద్దు చూపెడితే అద్దు నూకేసిరని మొన్న నాటేసిన తర్వాత
ఆయన నారు వీకేయడం జరిగింది. మేము కూడా ఇది తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, మళ్ళన్న నలుగురు గ్రామ ప్రజలను తోలుకుపోయి అది సెట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అంతటికే వాళ్ళ తమ్ముడు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కు అంతకుముందుకే పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మన ఎస్ఐ గారితో పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడడం మనకు తెలియదు. అయితే అది పంచాయతీ ఉండగానే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఈ సందర్భంలో ఈ కుల బహిష్కరణ అనేది గ్రామంలో ఎలాంటి ఎవరిని ఎస్సీలను అందరినైనా ఎవరిని అడిగినా మేము ఎవరిని కుల బహిష్కరణ చేయలేము. కానీ చిన్న గొడవతోటే ఉన్నది తప్ప కుల బహిష్కరణ లేదు. మేము పిలిస్తే పోయి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని తిట్టినా మమ్మల్ని విలువలేరు. పోయినా కానీ డబ్బులు కొట్టడానికి పోతే కూడా వాళ్ళు దుర్భాషలాడి మమ్మల్ని దూరం కొట్టి మాకు మార్నింగ్ ఎస్ఐ గారు వచ్చి చెప్తే కూడా సార్ మేము పోతాము, అన్ని కార్యక్రమాలు చేస్తాము, ఇంతకుముందు వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు కూడా పోయినాము, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేసినాము, తర్వాత తిట్టినా మేము పోతాం సార్ అని కులస్తులు అందరూ చెప్పడం జరిగిందట. కానీ ఇలాంటి కుల బహిష్కరణ అంటూ అది ఇది కార్యక్రమాలు చేసి గ్రామానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. దయచేసి అందరు కలిసి ఉండి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా గ్రామం మంచిగా కోరుకుంటారు, మీరు అందరు కలిసి ఉండాలి. ఇలాంటి కేసుల వల్ల గ్రామానికే చెడ్డ పేరు జరుగుతుంది కాబట్టి ఇది గమనించి అధికారులు కూడా అన్ని రకాలుగా తెలుసుకొని దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.